అతను చేసిన ప్రార్థన ఎక్కడ నుండి చేశాడు అని ఆలోచన చేసినట్లయితే, చేప కడుపులో నుండి, ఒక గొప్ప మత్స్యము కడుపులో నుండి యోనా ప్రార్థించినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనించగలం. మనందరికీ తెలుసు, మొదటి అధ్యాయంలో దేవుడు నినివే పట్టణానికి వెళ్ళి, నినివే పట్టణం మీదకి దేవుని కోపము, దేవుని ఉగ్రత రాబోతుందని ప్రకటించమని యోనాకు దేవుడు తెలియచేసినప్పుడు యోనాకి ఇష్టం అవ్వలేదు. కష్టమైన పని నేను చేయనయ్యా, నేను వేరే రూట్ ఎంచుకుంటాను, వేరే మార్గంలో ఎంచుకుంటాను, వేరే మార్గంలో వెళ్ళిపోతానని తర్షీషుకు వెళ్ళే ఓడను ఎక్కిన తరువాత ఒక గొప్ప ఉపద్రవము, తను ఉన్న సముద్రంలో ఒక గొప్ప తుఫాను పుట్టినప్పుడు ఆ సముద్రంలో ఉన్న ఆ యోనా యొక్క ఓడ బద్దలయ్యే పరిస్థితులు వచ్చేసాయి. ఓడలో ఉన్న వారందరూ వారి సామాన్లన్నీ తీసి నీటిలో పడవేస్తున్నారు. ఆ సమయంలో చీట్లు వేశారు. ఈ పరిస్థితికి కారణం ఎవరని యోనా యొక్క పేరు రాగానే 9వ వచనం చూడండి. అతడు వారితో ఇట్లా నేను, యోనా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం, అతడు వారితో ఇట్లా నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తయ్యై ఆకాశమందుండు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోవచ్చినట్టు అతడు ఆ మనుషులకు తెలియచేసి ఉండెను గనుక వారా సంగతి తెలుసుకొని మరింత భయపడి, నీవు చేసిన పని ఏమని. హీ వాజ్ ఆనెస్ట్, హీ వాజ్ ట్రాన్స్పరెంట్. యోనా తన అవిధేయతను అన్యులైన ఆ ఓడలో తన తోటి ప్రయాణికులందరి ముందు చెప్పాడు. అంత మాత్రమే కాదు, హీ వాజ్ వెరీ బోల్డ్ అబౌట్ సేయింగ్ టు ద పీపుల్ అబౌట్ హూమ్ హీ సర్వ్. ఏ దేవుణ్ణి తను ఆరాధిస్తున్నాడో ఆ దేవుని యొక్క శక్తి ఏంటో, ఆయన యొక్క ప్రభావం ఏంటో కూడా చాలా స్పష్టంగా చెప్పి, దేవుని మాట ధిక్కరించి నేను వెళ్తున్నానయ్యా అని తన తప్పు కూడా యథార్థంగా అక్కడ యోనా ఒప్పుకున్నట్లుగా మనం గమనించగలం. అంత మాత్రమే కాదు, యోనా సొల్యూషన్ కూడా ఇచ్చేశాడు. ఈ భయంకరమైన పరిస్థితి నుండి మీరందరూ కాపాడబడాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి, పరిస్థితులన్నీ సెట్ అయిపోతాయి అని యోనా తెలియజేసిన తర్వాత వారందరూ కూడా అతన్ని ఎత్తి సముద్రంలో పడవేసిన తరువాత గొప్ప మత్స్యం ఒకటి, 17వ వచనం, గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో దేవుడు నియమించాడు. ఐఎమ్ ష్యూర్ ఈ పడవేస్తున్నప్పుడు ప్రాబబ్లీ వారు గమనించి కూడా ఉండుండొచ్చు ఆ మత్స్యము యోనాను మృంగడము. అండ్ ఆ ఓడలో మిగతా ప్రయాణికులు అనుకుని ఉండుంటారు, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ కదండి.